ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి, ఇక్కడ కూర్చోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. గొప్ప దేవుడు నైనా, సర్వోన్నతుడు అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువా. మమ్మల్ని సృష్టించిన దేవుడు నువ్వు ప్రభువా. నువ్వు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో ప్రార్థించడానికి కొనొచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడివి, నీ కుమారుని ద్వారా మాకిచ్చిన గొప్ప నేను తీస్తున్నాం. మీరు చేసిన ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కృప చూపించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో మా యొక్క పాపంలోనైనా కడగండి, క్షమాపణ దయచేసినందుకై వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను మాకు సహాయకుడిగా పంపించినందుకై వందనాలు ప్రభువా. నేను ఆరాధించాలని నీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఏ విధంగా ఆరాధించాలో, ఏ మనసుతో, ఏ హృదయంతో ఆరాధించాలో అయినా మా మనసుకు, మా ఆత్మకు నీ మాటలు దయచేయండి, నీ ప్రత్యక్షతలు దయచేయండి. ఈ స్వరాన్ని వినడానికి కావలసిన కృపను దయచేయండి తండ్రి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి దేవా. నువ్వు మాట్లాడితేనే బ్రతుకుతాం ప్రభువా. ఈ ప్రపంచం అంతా మాకు విరోధంగా ఉన్నా సరే, మీరు మా పక్షాన నిలిస్తే మేము బ్రతకగలం దేవా. అలాంటి గొప్ప మాటలు, నా జీవం కలిగిన మాటలు నీవు తండ్రి. అలాంటి గొప్ప దేవుని ఆరాధించడానికి సహాయం చేయండి. ఆజ్ఞల పరంగా మేము దోషులము, అపరాధముల వల్ల, పాపం వల్ల అయినా మేము నీ దృష్టిలో అయినా దోషులమైనప్పుడు విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని సిలువ కొట్టి నైనా నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు దేవా. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ కృపను బట్టే నీ దగ్గరికి రాగలుగుతున్నాం. ఆ కృపను బట్టే నిన్ను మేము ఆశ్రయించి ఉంటున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి తండ్రి. నీ కృప చూపించండి, నీ వాత్సల్యత చూపించండి, నీ కరుణ చూపించండి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అవసర సంవత్సరం 89వ పాట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము,
నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై నీ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై నీ దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల పడిలోన సేద తీర్చుచున్నది, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల పడిలోన సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 ఆరని దీపమై నీ దివ్యమానమై నా హృదయ కోవెలవై దీపాల తోరణమై, ఆరని దీపమై నీ దివ్యమానమై నా హృదయ కోవెలవై
దీపాల తోరణమై చేశావు పండగ వెలిగావు నిండుగా చేశావు పండగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నడచితివే సైన్యములకు అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నడచితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిపావు కాపరిగా పరాక్రమశాలివై నడిపావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగా
సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అలాగే 116వ పాట. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే
నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలచెను. నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలచెను. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. నాటినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనాను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే. నా సర్వము నీకే అర్పింతునే. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని
సన్నిధిలో పూజార్హుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా, నా హృదయాన కొలువైన యేసయ్యా. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. 27వ కీర్తన 1వ వచనం, 2, 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఈ కీర్తన కూడా దావీదు గారే రాశారు. మరి ఏ సిచ్యువేషన్లో రాశాడో తెలియదు, కానీ ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శరీర మాంసాన్ని తినడానికి దుష్టులు ఆయన మీదికి లేచారంట, బాధించే శత్రువులు ఆయన మీదికి వచ్చారంట. అయితే దావీదు గారు ఒకే మాట చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయ్యున్నాడు. నా వెలుగు దేవుడు, నా సెక్యూరిటీ, నా సేఫ్టీ నా దేవుడు, నా రక్షణ దేవుడు. నేను ఎవరికి భయపడదును, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును. నా ప్రాణానికి దేవుడే దుర్గంలాగున్నాడు, దాన్ని దాటుకొని ఎవరు రాగలరు. అందుకే నేను ఎవరికి వెరవను. నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు చెడియాలి, నేను ఎందుకు వెరవాలి అంటున్నాడు. నా దేవుడే నాకు వెలుగు, నా దేవుడే నాకు రక్షణ, నా దేవుడే నా ప్రాణదుర్గం. అందుకే అంటున్నాడు, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినా సరే నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను నేను ధైర్యము విడువకుందును. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే, ఒక్క దేవుడు మన పక్షాన ఉంటే మనం భయపడమంట, ధైర్యంగా ఉంటామంట. యుద్ధము రేగిన, దండొచ్చి కూర్చున్న, శరీరాన్ని మాంసాన్ని తినడానికి శత్రువులు రేగినా కూడా దేవుడు ఒక్కడు మంచిగా ఉంటే, మాట్లాడితే, మన పక్షాన ఉంటే ఆ ధైర్యము, ఆ ఆనందము ఎంతో గొప్పది అని దావీదు గారు చెప్తున్నాడు. నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెరవాలి, నా దేవుడే నాకు వెలుగు, నా దేవుడే నాకు రక్షణ. దండురాని నా మీదికి, యుద్ధం రేగాని నా మీదికి, నేనైతే ధైర్యం ఇచ్చిపెట్టను, భయపడను. కొన్నిసార్లు మనం ధైర్యం కోల్పోతాం. జరిగే వాటిని బట్టి, వచ్చే వాటిని బట్టి, మనలో జరిగే యుద్ధాలను బట్టి, గొడవలను బట్టి, సమస్యలను బట్టి దేవుడు మన పక్షాన ఉంటే, ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే
ఆ వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేస్తే ఎవరు సహాయం చేయకపోయినా ఆ వ్యక్తి బ్రతకగలడు. అందుకు దావీదే ఎగ్జాంపుల్, దావీదు గారే ఉదాహరణ. ఒక వ్యక్తికి ప్రపంచమంతా ఆపోజిట్గా ఉన్నా దేవుడు ఒక్కడు అతని సైడ్ ఉంటే ఆ వ్యక్తికి విజయం ఇస్తాడు, భయం తీసేస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఈరోజు మనం యుద్ధం చేసేది మనుషులతో కాదు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మనం ఏ దేశం మీదకి వెళ్ళో ఏ ప్రపంచం మీదకి వెళ్ళి యుద్ధం చేయట్లేదు. శరీర రీతిగా ఎవరితో మనము పోట్లాడడానికో చంపడానికో పోవట్లేదు. మన యుద్ధము మానసిక యుద్ధము. మన యుద్ధాలు వేరే వేరే యుద్ధాలు, మనసులో జరిగే యుద్ధాలు, అనేక వాటి విషయంలో జరిగే యుద్ధాలు, మాటల యుద్ధాలు, శ్రమల యుద్ధాలు, అనారోగ్య యుద్ధాలు, అప్పుల యుద్ధాలు. మనము పోరాడే యుద్ధాలు మన మనసులోనే పోరాడతాం. మన మనసులోనే మనతో అవి పోరాడుతూ ఉంటాయి, యుద్ధం చేస్తుంటాయి, మనల్ని భయపెడుతుంటాయి, మనల్ని ధైర్యం లేకుండా చేస్తాయి. అయితే దేవుడు, దావీదు అంటుండు, దేవుడు నాకు వెలుగు, దేవుడు నాకు రక్షణ, నేను ఎందుకు భయపడతాను, నేను ఎందుకు వెరుస్తాను? నాకు యుద్ధం రేగినా నేను భయపడను, దండు దిగి వచ్చినా నేను ధైర్యాన్ని వదిలిపెట్టాను. రాని, ఎంత యుద్ధమన్నా రాని, ఎంత యుద్ధ దండు దిగని నేను భయపడను, దండు దిగినా నేను ధైర్యాన్ని విడిచిపెట్టను. అందుకే దావీదు దేవుణ్ణి అంతగా ఆరాధించగలిగాడు. కొండంత ధైర్యము దేవుడు. అందుకే నా కోట, నా కొండ నువ్వన్నాడు. కొండంత ధైర్యం దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక పక్క పెట్టి దేవుణ్ణి ఒక పక్క పెట్టిన దేవుడు ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకంత ధైర్యం, అంత సంతోషం కలిగేది. భయం పోయినప్పుడు ధైర్యం వస్తుంది. భయం ఉన్న చోట ధైర్యం ఉండదు, ధైర్యంగా ఉన్న చోట భయం ఉండదు. రెండు ఒకేసారి ఉండవు. భయం ఉంటే ధైర్యం ఉండదు, భయపడితే ధైర్యం ఉండదు, ధైర్యంగా ఉంటే భయం ఉండదు. మనం ఈ రెండింటితో యుద్ధం చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు భయమే మనల్ని ఏలుతుంటుంది, ధైర్యం వెళ్ళిపోతుంది. ధైర్యం అంతా ఉన్నప్పుడు భయం వెళ్ళిపోతుంది. ఈరోజు మనకు దేవుడు ఎలాంటి వాడంటే మన భయాన్ని పోగొట్టి మనకు ధైర్యాన్ని నింపేవాడు. అవి ఎలాంటి యుద్ధాలు సడన్గా వచ్చి మన మీద పడ్డా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడము, మన ధైర్యం దేవుడే. అదే అంటున్నాడు, దీనిలో నేను ధైర్యాన్ని విడవను, నేను భయపడను అంటున్నాడు. కాబట్టి భయపడిన పరిస్థితుల్లో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని దింపేవాడు. అది ఎలాంటి యుద్ధాలు వచ్చినా, దండొచ్చినా, వేల సైన్యం వచ్చినా, అన్ని వైపులా చుట్టుకున్నా, మానసికంగా, శరీరపరంగా, ఆర్థిక పరంగా అన్ని వైపులా యుద్ధాలు రేగిన ధైర్యంగా ఉండగలము. అది దేవుడు మనతో ఉంటే. దేవుడు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ధైర్యమే, దేవునితో ఉంటే ధైర్యమే, దేవుడు మాట్లాడితే ధైర్యమే, దేవుడు కృప చూపిస్తే ధైర్యమే, దేవుడు నేనున్నానులే అంటే ధైర్యమే. అందుకే దావీదుకు, నేను ఎందుకు భయపడతా, నా దేవుడు నాకు వెలుగు, నా రక్షణ, నా ప్రాణదుర్గము, నేను ఎందుకు ఎవరికి భయపడతాను, ఎవరికి వెరుస్తాను? ఈరోజు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడే ధైర్యం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా, భయపడే పరిస్థితుల్లోనైనా మనకు ధైర్యాన్ని నింపేవాడు దేవుడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్నే నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆపత్కాలమందు ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును.
తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో ఉత్సాహధ్వని చేయించు బలులర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. 6వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది. దేవుని గురించి ఇంకొక మాట చెప్తున్నాడు ఈయన. నేను అడిగేది ఒక్కటే, దేవుని మందిరంలో నా బతుకంతా బతకాలి, అదే నేను కోరుకున్న వరము. నా జీవితకాలం అంతా దేవుని మందిరంలోనే ఉండాలి, అది చాలు ఈ జీవితానికి. ఎందుకంటే ఆయన ఆపద సమయంలో తన పర్ణశాలలో దాచిపెడతాడు, తన గుడారపు మాటున దాచిపెడతాడు, ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులందరికంటే నా తల ఎత్తుగా ఎత్తబడ. ఇప్పుడు చుట్టుకున్న ప్రతి పరిస్థితి కంటే తలను మళ్ళీ ఎత్తుకొనేటట్టు చేస్తాడంటున్నాడు దావీదు. అంటే కొన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటాయంటే తలెత్తుకోకుండా చేస్తాయి. దావీదు ఎన్నోసార్లు అనుభవించాడు. ఇంతకుముందు కూడా ఇంకొక కీర్తనలో కూడా అదే చెప్పాడు, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకుంటే, నా దోషములు తరింపడితే నేను తలెత్తి చూడలేకపోతుంది అని. అక్కడేమో పాపాలు పట్టుకున్నాయి, ఇక్కడేమో శత్రువులు పట్టుకున్నారు అంటున్నాడు. అంటే మనుషులు పట్టుకున్నారు. ఇప్పుడంటే మనకు యుద్ధాలు లేవు, కానీ దావీదు టైంలో దావీదుని చంపడానికి సౌలుతో ఉన్న సైన్యము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. సౌలు చచ్చిపోయేంత వరకు దావీదుని చంపాలి అని జనాన్ని వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు. కొండల్లో గుట్టల్లో పారిపోయి బతికిండు, కొన్ని సంవత్సరాలు బతికిండట. ఫిజికల్గా దావీదుని చంపడానికే చూశారు. అప్పుడు దావీదు బతకడానికి వేరే దేశం కూడా పోయి పిచ్చోన్లాగా నొరుగ్గార్చుకుంటా ఉంటే యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. పిచ్చోడ్రా వీడు, వదిలేయండి అని అట్ట అనిపించుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు శత్రువులు తరుముతున్నప్పుడు పారిపోవాలి. పారిపోతున్నా బతకనిస్తారా? పారిపోయేటోళ్ళను కూడా తరుముతారు, ఇంకా దూరంగా పోయేటోళ్ళను కూడా తరుముతారు. మనుషులు ఇంకా దూరంగా పోయేటోళ్ళని తరుముతారు, ఇంకా దూరంగా పోయేటోళ్ళని తరుముతారు, పారిపోతున్న వాళ్ళని కూడా తరుముతారు. అదే దావీదు అంటున్నాడు, దేవుణ్ణి బట్టి నాకు కలిగిన ధైర్యం ఏంటంటే, నా దేవుడు ఇప్పుడు నన్ను చుట్టుకున్న ఈ పరిస్థితులందరికంటే, ఈ శత్రువులందరికంటే నా తల ఎత్తబడిద్ది. అప్పుడు నేను ఆయన గుడారంలో ఉత్సాహంగా స్తుతిస్తా, బలులర్పిస్తా, పాటలు పాడతా, దేవుని గురించి స్తుతిగానాలు చేస్తా. దేవుడు నా తల ఎత్తుతాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి రెండు కారణాలు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకుండా ధైర్యాన్ని నింపేవాడు దేవుడు. దావీదుకు దండు దిగి వచ్చినా నేను భయపడను, నేను ఎందుకు భయపడతా ఎవరికి అంటున్నాడు. రెండవది, ఇప్పుడు నన్ను చుట్టుకున్న ఈ పరిస్థితులన్నిటికంటే కూడా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, మళ్ళీ నా తలను పైకి తీసుకొస్తాడు, నన్ను విడిపిస్తాడు, నా శత్రువులందరికంటే కూడా నన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నేను స్తుతి గానాలతో కీర్తనలు పాడి బలులర్పిస్తాను. ఈరోజు మనకు దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళకి ఇచ్చే ధైర్యం అదే. మనల్ని కొన్ని పరిస్థితులు చుట్టుకోవచ్చు, కొన్ని విషయాలు చుట్టుకోవచ్చు, కొన్ని మనల్ని అనగదొక్కొచ్చు, కానీ వాటన్నిటికంటే మళ్ళీ దేవుడు పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు చుట్టుకున్న వాటికంటే మళ్ళీ నిలబెడతాడంట. వాటన్నిటికంటే, వాళ్ళందరికంటే కూడా నా తల మళ్ళీ ఎత్తబడిద్ది అంటున్నాడు. అందుకే ఒకసారి తలదించుకున్నంత మాత్రం, ఒకసారి పరిస్థితులు చుట్టుకున్నంత మాత్రం, దండు యుద్ధాలు రేగినంత మాత్రాన ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మళ్ళీ లేపగలడు,
నిలబెట్టగలడు. జీవితంలో ఎన్నో విషయాల్లో మనం యుద్ధాలతో పోరాడాల్సి వచ్చింది, ఎన్నో సమస్యలతో పోరాడాల్సి వచ్చింది. వాటిలో ఫస్ట్ మనకు వచ్చేది భయం. కానీ దేవుడు మాట్లాడితే, దేవుడు మనతో ఉంటే, దేవుడు ఉన్నాడు మన పక్షాన అంటే మనం భయపడం. దావీదు గారు భయపడలా. ఎవరికి నేను భయపడతా, ఎవరికి నేను వెరుస్తా? రాని నా శత్రువులు నా మాంసం తినడానికి రాని, దుష్టులు నా మీదికి బాధించే రాని, నేను భయపడ్ను. తండు రాని, నేను భయపడ్ను. యుద్ధం రేగని భయపడ్ను. ఈరోజు అనేక వాటి వల్ల మన హృదయం భయపడిద్ది. కానీ దేవుడు ఉంటే ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు మనల్ని ఎన్నో చుట్టుకొని మనల్ని తలదించుకొని అనగదొక్కవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా దేవుడు లేపుతాడు. రెండు రీజన్స్ ఈరోజు దేవుడు మనం రెండు కారణాలు ఉన్నాయి దేవుణ్ణి మనం ఆరాధించడానికి. ఇప్పుడు ఏవేవో చుట్టుకున్నాయో, ఏ చిక్కులు, ఏ వలలు చుట్టుకున్నాయో వాటన్నిటి నుంచి విడిపించి ఒక ఉన్నతంగా ఎత్తుగా లేపుతాడంట, ఎత్తుగా ఉంచుతాడంట. కాబట్టి ఇలాంటి దేవుడే ఈరోజు మనకున్నాడు. ఇలాగా సహాయం చేసేవాడు, ఇలాగా ఆదరించేవాడు. ఈరోజు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితోనే మాత్రమే మనం ఏదైనా చెప్పుకోగలగాలి. శిక్షించేది ఆయనే, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. దేవుడు మన పక్షాన ఉంటే ఏ భయము ఈ లోకంలో ఉండదు, చనిపోయినా కూడా ఉండదు. దేవుడు మన పక్షాన ఉంటే ఇక్కడ ఎన్ని పరిస్థితులు అనగదొక్కినా ఏం చేయలేవు, పరలోకంలో కూడా ఏం చేయలేవు. అక్కడ ఆయన తన కృపతో తన పరలోకంలో చేర్చుకుంటాడు, తన కృపతో నరకం నుంచి తప్పిస్తాడు. పరలోకంలో కూడా మనల్ని స్వీకరిస్తాడు, ఇక్కడ కూడా మనల్ని స్వీకరిస్తాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళని. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. విన్న మాటలను బట్టి, ఈరోజు దావీదు గారు అన్న మాటలను బట్టి ఈరోజు మనకు కూడా అనగలగాలి, నా దేవుడే నాకు వెలుగు, నా దేవుడే నాకు రక్షణ, నేను ఎవరికి భయపడతా. నా దేవుడు నాకు ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుస్తా. దేవుడు మన ప్రాణాన్ని కాపాడితే ఎవ్వరు తీయలేరు. దేవుడు మనతో ఉంటే ఎవరికి భయపడము. శరీర మాంసాన్ని తినడానికి వచ్చినా, బాధించే శత్రువులు వచ్చినా, యుద్ధం మన మీదికి రేగినా, దండు వచ్చి మన మీదికి దిగినా భయపడము. దేవుడు తన కృప చూపించేవాడు, తను దాచేవాడు, కాపాడేవాడు, భయాన్ని తీసేసి ధైర్యాన్ని ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో దాచిపెట్టేవాడు. తన పర్ణశాలలో దాచిపెడతాడు, తనపు గుడారపు మాటున దాచిపెడతాడు, ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తా అన్నాడు. దేవుడు ఒక పక్క కాపాడితే, దేవుడు ఒక పక్క సహాయం చేస్తే ఎవ్వరి తరం కాదు ఒక వ్యక్తిని నాశనం చేయడానికి. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తే, దేవుడు ఒక పక్షాన ఉంటే ఏ వచ్చినా కూడా ఆ వ్యక్తిని కృంగ చేయలేవు, ఆ వ్యక్తిని కూలిపోయేటట్టు చేయలేవు. చుట్టుకున్న పరిస్థితుల్లో అన్నిట్లో నుంచి కూడా ఎత్తుగా ఆయన తలను ఎత్తగలడు. కొన్నిసార్లు చిక్కించుకొని మనల్ని నేలకేయచ్చు, కొన్ని పరిస్థితులు నేలకేయచ్చు, కొన్ని విషయాలు నేలకేయచ్చు, కొన్ని జరిగేవి మనల్ని నేలకేయచ్చు, మనల్ని చుట్టుకోవచ్చు, వలలాగా మనం చిక్కుబడి ఉండొచ్చు. వాటన్నిటిలో నుంచి విడిపించి మళ్ళీ ఎత్తుగా మనల్ని నిలబెట్టగలడు, జీవితాలను నిలబెట్టగలడు, కుటుంబాలను నిలబెట్టగలడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం. అలాంటి దేవుడు ఉన్నాడని మనం స్తుతించడానికి వచ్చాం. దావీదులాగా మనం కూడా చిన్న మాట ఆయనకు చెప్పగలగాలి,
దేవా, నా వెలుగు నువ్వయ్యా, నా ప్రాణదుర్గం నువ్వు. నేను ఎందుకు భయపడతా? నేను ఎందుకు వెరుస్తా? యుద్ధాలు రాని, శత్రువులు రాని, మాంసం తినివేసిన, బాధించే నొప్పులు వచ్చినా నేను భయపడినయ్యా. నేను భయపడను. నేను ధైర్యాన్ని వదిలిపెట్టను. నా ధైర్యం నువ్వేయ్యా, నా బలం నువ్వేయ్యా, నా భయాన్ని పోగొట్టేది నువ్వేయ్యా. నాకెక్కడి నుంచి ధైర్యం రాదు. డబ్బును బట్టి ధైర్యం రాదు, మనుషులను బట్టి ధైర్యం రాదు, పేరు ఘనతలను బట్టి ధైర్యం రాదు, లోకంలో నా స్థితిగతులను బట్టి నాకు ధైర్యం రాదు. నా ధైర్యం నువ్వే. నువ్వు సహాయాన్ని పంపిస్తావు, నువ్వు కాపాడుతావు, నువ్వు దాచిపెడతావు, నువ్వు తప్పిస్తావు, నువ్వు తోడుగా ఉంటావు. అందుకే నీకు స్తుతి, ఆరాధన అని చెప్పి దేవుని ఒక్క మాట మనం ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా దేవునికి ఒక్క మాట చెప్దాం. దేవా, ఇప్పుడు నన్ను అనేక పరిస్థితులు చుట్టుకోవచ్చు, నన్ను అనేక వలలు చుట్టుకోవచ్చు, అనేక శత్రువు సమూహాలు చుట్టుకోవచ్చు, అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు చుట్టుకోవచ్చు, అనారోగ్యాలు చుట్టుకోవచ్చు. చుట్టుకున్న ప్రతి పరిస్థితి కంటే కూడా మళ్ళీ నన్ను లేపుతావు. సంతోషంగా నీ మందిరంలో కీర్తనలు పాడేటట్టు చేస్తావు. అందుకే నేను స్తుతిస్తున్నానని చెప్పి ఒక 2 మాటలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు, ఇలాంటి మంచి దేవుడు మనకున్నాడు, ఇలాగా అన్నిటినీ కంట్రోల్ చేయగలిగే దేవుడు మనకున్నాడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడు ప్రభువా, నిన్ను ఆరాధించడానికి వచ్చాం నాయనా. మీరు ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధించడానికి కారణాలు మాకు తెలియజేశావు ప్రభువా. నా వెలుగు నువ్వే, నా దుర్గం నువ్వే ప్రభువా, నా రక్షణ నువ్వే. బాధించే శత్రువులు అయినా వచ్చిన, శరీర మాంసం తినివేయడానికి దుష్టులు వచ్చిన, మానసికంగా హింసించిన, శరీరపరంగా హింసించిన, యుద్ధాలు దండ్లు రేగి నా ముందు నిలబడిన, నా ధైర్యం నువ్వు ప్రభువా. నీ మాటే నాకు ధైర్యం ఇస్తుంది నాయన. నీ మాటే ఆదరణ ఇస్తుంది దేవా. నీ మాటే ఈ లోకంలో బ్రతకడానికి అయినా నిరీక్షణ ఇస్తుంది దేవా. అలాంటి గొప్ప దేవుడిగా మాకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, నీ గుడారంలో దాచిపెడతావు, నీ పర్ణశాలలో దాచిపెడతావు, నీ ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తావు. చుట్టుకున్న ప్రతి పరిస్థితిలో నుంచి ఎత్తుగా తలనెత్తగలవు ప్రభా. అది ఏ విషయంలోనైనా ఎత్తగలరు ప్రభా. ఇలా చేయగలిగిన దేవుడవు నువ్వు ప్రభా. ఇవి చాలావా నిన్ను ఆరాధించడానికి ప్రభా. నువ్వు ఇలాంటి గొప్ప దేవుడుగా మాకున్నందుకై వందనాలు తండ్రి. ఇలాంటి మంచి దేవుడుగా ఉన్నందుకై వందనాలు ప్రభా. ఈ ప్రపంచమంతా అయినా వేరైనా ప్రభా, నువ్వొక్కడివి ఒక పక్షాన ఉంటే చాలు నాయనా. నువ్వు కాపాడితే నీ చేతిలో నుంచి ఎవ్వరూ తీసుకోలేరు, చంపలేరు నాయనా. ఒక వ్యక్తి పక్షాన నువ్వు ఉంటే ఏవి వచ్చినా అతన్ని కూల్చలేవు ప్రభా. ఏ పరిస్థితులు వచ్చినా అతన్ని అయినా కిందికి వేయలేవు ప్రభా. దావీదు గారి నుంచి నేర్చుకున్నాం. పరిస్థితులను దాటించి నిలబెట్టి రాజుగా చేశారు నాయన. దావీదును రాజుగా చేసి సింహాసనాన్ని స్థిరపరిచి పేరును స్థిరపరిచారు ప్రభా. ఒకవేళ తన శత్రువులు తరిమేటప్పుడే చచ్చిపోయింటే తన జీవితం ఎప్పుడో ముగిసేది నాయన. అలాగా నువ్వు శత్రువులందరికంటే హెచ్చించేవాడవు ప్రభా. ఈరోజు మా జీవితాల్లో జరుగుతున్న ప్రతి దాని విషయంలో కూడా మీరు అలా చేయగలిగిన దేవుడు ప్రభా. అందుకని నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం కానీ ప్రభా, పెరిగి నలిగిన హృదయంతోనే ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారేనే. శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే. శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలచెను. నీ యందు పడిన ప్రయాసమే శాశ్వత కృపగా నాయందు నిలచెను. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజా
ఇదే 27వ కీర్తనలోనే 7వ వచనం కానీ చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదను అని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము. నీ కోపం చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడకు నీవే, నా రక్షణకర్తవకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత దావీదు గారు దేవునితో కొన్ని మాటలు చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు తన ముఖాన్ని దాచిపెట్టుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు కోప్పడతాడు. అందుకనే దావీదు గారు ఏమంటున్నాడంటే, దేవా, నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థిస్తే కరుణతో నాకు ఉత్తరమే అయ్యా, కరుణ చూపించి నాకు ఉత్తరమేవు. ఎందుకంటే నా సన్నిధి వెతుకు అని నువ్వు సెలవీగానే నేను చెప్పా, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుతాను అన్నాను. నా హృదయం నీతో అంది, నా సన్నిధి నువ్వు వెతకమంటే నేను వెతికాను. అందుకే నీ ముఖాన్ని నాకు దాచకు, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము. కోపంతో నీ సేవకుని తోలివేయద్దు. నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. కొన్ని పరిస్థితుల్లో మనము దేవునితో ఎలాగ అనుబంధాన్ని, ఎలాగ రిలేషన్ మెయింటెనెన్స్ చేయాలంటే, దేవుడు కొన్నిసార్లు తన ముఖాన్ని దాచిపెట్టుకుంటాడు. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వడు. అలాంటప్పుడు, దేవా, నేను ఎలా వెతికాను, నా సన్నిధి వెతుకు అంటే నేను వెతికాను, నువ్వు ఇది చేయమంటే నేను చేశాను అని చెప్పి ధైర్యంగా మనం చెప్పొచ్చంట. నువ్వు చెప్తేనే కదా ప్రభువా ఇది చేశాను, నువ్వు చేయమంటే ఇది చేశాను. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే, నీ ముఖాన్ని నేను దాచిపెట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను దిగనాడొద్దు, నన్ను విడవద్దు. దేవునితో ఎప్పుడు మన సహవాసాన్ని కోల్పోకూడదు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వినకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు మనం ముఖాన్ని ఆయన దాచిపెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనం అడిగింది చేయకపోవచ్చు. అయినా సరే నన్ను దిగనాడొద్దు ప్రభువా, నన్ను విడవద్దు, నన్ను తోలివేయొద్దు, నీ ముఖాన్ని దాచొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను తోలివేయొద్దు, నన్ను దిగనాడొద్దు, నన్ను దాచిపెట్టొద్దు, నీ ముఖాన్ని దాచిపెట్టొద్దు. కరుణతో ఉత్తరమే అయ్యా, కరుణతో ఉత్తరమే. కొన్నిసార్లు మనం చేయాల్సిన ప్రార్థన ఇలాగుంటది, నన్ను నీ ముఖాన్ని దాచిపెట్టుకోవద్దయ్యా, నన్ను తోలివేయొద్దయ్యా, నన్ను దిగనాడొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ ముఖాన్ని దాచొద్దయ్యా. కరుణతను కొంచెం కనికరం చూపించి, కొంచెం కరుణ చూపించి నాకు ఉత్తరం ఇవ్వు అని చెప్తున్నాడు. అందుకనే దేవునితో రిలేషను చాలా గొప్పది. ఎవరితో రిలేషన్ పోయినా బాధ లేదు కానీ, మనుషులతో రిలేషన్ పోయినా బాధ లేదు కానీ, దేవునితో రిలేషన్ పోతే బ్రతకలేము అసలు. దావీదు ఇంతగా బతిమలాడుతున్నాడు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళి బతిమలాల్లా, మీరు లేకపోతే నేను ఉండలేను,
లేకపోతే మీరు ఉండాలి అని దావీదు మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగినట్టు ఎక్కడ మనకు అంతగా కనిపించదు. అదే దేవునితో మాత్రం కనిపిస్తుంది. అందుకని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషితో సంబంధం తెగిపోయినా దేవునితో తెగిపోకుంటే చాలు. దేవుడు దాచిపెట్టుకుంటే, దేవుడు విడిచిపెడితే, దేవుడు తోలేస్తే నేను బతకలేను, కాస్త కరుణ చూపించని బతిమలాడుతున్నాడు. అందుకే ఈ లోకంలో బ్రతకడానికి ఒక దేవునితో సహవాసం ఉంటే చాలు. ఎవరు కోల్పోయినా బాధలే. ఇంకొక మాట, మంచి మాట కింద అంటున్నాడు చూడండి, 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. పర్లేదు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా యెహోవా నన్ను చేరదీయును. దేవునితో రిలేషన్ ఎందుకంత గట్టిగా పట్టుకున్నాడు, మెయింటైన్ చేశాడంటే, తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టిన దేవుడు చేర తీసుకుంటాడంట. ఏ పిల్లల్ని తల్లిదండ్రులు వదిలిపెట్టరు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఆపోజిట్ అయి వదిలిపెట్టిన నా దేవుడు నన్ను చేరదీస్తాడు అంటున్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడచిన నా దేవుడు నన్ను చేరదీయును. దేవుడు మనతో ఉండేది మన తల్లిదండ్రులు మనతో ఉండేదానికంటే ఎక్కువ. ఒక వ్యక్తికి దేవుడు ఉండేది తమ తల్లిదండ్రులు తమతో ఉండేదానికంటే ఎక్కువైంది. దేవునితో సహవాసం అనేది, దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉండేదనేది, ఒక తల్లిదండ్రులు తమతో ఉన్నదానికంటే, తల్లిదండ్రులు తమకిచ్చిన భరోసా కంటే దేవుడు ఉండేది ఎక్కువ. ఎందుకు అంత రిలేషన్ అంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా నా దేవుడు నన్ను చేరదీస్తాడు. ఎంత ధైర్యం చూడండి. చంటి పిల్లలను తల్లిదండ్రులు వదిలేస్తే అనాథలు అయిపోతారు. వాళ్ళకు ఒక నమ్మకం వచ్చినప్పుడు, నా తల్లి వదిలిపెట్టినా నా తండ్రి వదిలిపెట్టినా నాకు ఇంకొకరు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. దేవునితో సహవాసం అనేది చాలా గొప్పది. దేవుణ్ణి బతిమలాడుకోవడం, దేవుణ్ణి వదిలిపెట్టొద్దని బతిమలాడటం, ముఖాన్ని దాచిపెట్టొద్దని బతిమలాడటం, కరుణించమని బతిమలాడటం. అందుకే ఈ ప్రపంచం మొత్తం రిలేషన్లో పోయినా, ఏకాక కొండల్లో అడవుల్లో ఉన్నా సరే ఒక దేవుడు ఉంటే చాలు. ఆహారాన్ని తీసుకొస్తాడు ఆయనే, కాకులతో పోషించాడు. ఏలియానైతే బట్టలు ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. దేవుడు ఒక వ్యక్తితో ఉండి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వదిలేసిన, ఈవెన్ తల్లిదండ్రులు వదిలేసిన దేవుడు ఒక వ్యక్తిని చేరదీస్తాడు. అందుకే దేవుణ్ణి సన్నిధిని కోరుకోవాలి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. దేవుడు మంచిగా మాట్లాడితే చాలు, మనకి దేవుడు సమాధానంగా మాట్లాడితే చాలు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు మంచిగా మాట్లాడుతున్నాడు, దేవుడు నా వైపు ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉంటే చాలు, బ్రతికేయచ్చు. ఇంక ఎవరు ఆపోజిట్ అయినా బ్రతికేయచ్చు, ఎవరు వదిలిపెట్టినా బ్రతికేయచ్చు. అందుకనే కదా దేవుడు నా పక్షాన నువ్వు ఉంటే, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా నువ్వు చేరదీస్తావు. అందుకనే దావీదు గారు దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. ఇక బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అన్నదమ్ములకు ఎవరు వదిలిపెట్టినా కూడా దేవుడు మనతో ఉంటే చాలు. అందుకే దేవుని సన్నిధిని కోరుకోవాలి. దావీదు గారు బతిమలాడుతున్నాడు, అయ్యా తోలివేయొద్దు, నన్ను దిగనాడొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నీ ముఖాన్ని దాచొద్దు, కరుణతో నాకు ఉత్తరమి. నేను మాట్లాడి నా స్వరంతో నేను ప్రార్థిస్తే, నా కంఠధ్వని ఎత్తినప్పుడు నాకు ఉత్తరమి. ఎందుకంటే నా తల్లిదండ్రులు వదిలిపెట్టినా నువ్వే నన్ను చేరదీసేవాడు అని చెప్తున్నాడు. ఇంకొక విషయం తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా నీ మార్గము నాకు బోధించు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి
సరళమైన మార్గమున నన్ను నడిపించు. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగక్కేవారు నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, అయ్యా నాకు ఒక మార్గం చూపి, అయ్యా ఒక మంచి మార్గంలో నడిపించు, ఒక సరళమైన మార్గంలో నడిపించు. అబద్ధ సాక్షులు, క్రూరత్వం వెళ్ళగక్కే వాళ్ళు, నా విరోధులు నా మీదికి లేచారు. వాళ్ళకు అప్పగించకుండా, వాళ్ళ చేతిలో పడకుండా నాకు ఒక మంచి మార్గాన్ని చూపి అయ్యా అంటున్నాడు. ఒకటి, ప్రభువా నాతో ఉండు, నాతో మాట్లాడు, నాకు ఉత్తరం ఇవ్వమన్నాడు. మనం కూడా చేయాల్సింది అదే. దేవుడు మనతో మాట్లాడేది ఎప్పుడు కలిగి ఉండాలి. ఎవరితో మాట్లాడేది పోయినా దేవుడు మనతో మాట్లాడేది పోగొట్టుకోకూడదు. రెండవది, మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని కోరుకోవాలి. ఎందుకంటే మన జీవితాన్ని గురించి మాట్లాడే వాళ్ళు, అబద్ధ సాక్షులు, క్రూరులు, వీళ్ళందరూ లేస్తారు. కనీసం వాళ్ళకు అప్పగించకుండా వాళ్ళ కోసమైన ఒక మంచి మార్గంలో, సరళమైన మార్గంలో నన్ను నడిపించు అని కోరుకుంటున్నాడు. దావీదు గారు కోరుకున్న రెండో విషయం, ఒక మంచి మార్గంలో నడిపించయ్యా, ఒక సరళమైన మార్గంలో నడిపించు, నీకు ఇష్టమైన మార్గంలో నడిపించు. నా విరోధులకు అప్పచెప్పొద్దయ్యా, నా మీదికి లేచే వాళ్ళకి అప్పచెప్పొద్దు. ఈరోజు మనకి మనుషులే కాదు, కొన్ని పరిస్థితులు లేస్తాయి. ఆ పరిస్థితిలో మనం చచ్చిపోతే, ఓడిపోతే వాటికి అప్పగించబడినట్టే కదా. కొంతమందికి అనారోగ్యాలు చంపేస్తాయి, అప్పులు చంపేస్తాయి, కుటుంబంలో సమస్యలు చంపేస్తాయి. అంటే వాళ్ళకి అప్పగించబడినట్టే కదా, వాటి చేతిలో బలైనట్టే కదా. దావీదు గారు కోరుకుంటుంది, వాటి చేతిలో పడకుండా నాకు ఒక మంచి మార్గంలో నడిపించు, వాటికి అప్పగించొద్దయ్యా నన్ను, వాటి చేతిలో పడకుండా నన్ను తప్పించు. అవన్నీ నా మీదికి లేచినాయి, నాతో సహవాసము వదిలిపెట్టొద్దయ్యా, నాతో మాట్లాడు. రెండవది, నా మీదికి ఇవన్నీ లేచాయి, నన్ను అప్పగించొద్దయ్యా, నాకు ఒక మంచి మార్గం చూపి అయ్యా, ఒక దారి చూపి అయ్యా, ఒక దిక్కు చూపి అయ్యా, మంచిగా వెళ్ళడానికి ఏదైనా చెయ్యయ్యా అని బతిమలాడుతున్నాడు. దయచేసి ఈ పరిస్థితుల్లో నేను పడిపోకుండా, వాళ్ళకి అప్పగించకుండా చెయ్యని కోరుకుంటున్నాడు. మనం కూడా ఎప్పుడు ప్రతి జీవితంలో ఉంటాయి, ప్రతి దాని దగ్గర ఏం చేయాలని ఒక పాయింట్ ఉంటుంది మనకి. ఆ టైంలో దేవుణ్ణి, దేవా ఏం చేయాలి, నీ మార్గం చూపి అని మన లైఫ్ గురించి ఎప్పుడూ అడుగుతుండాలి. ఇది మెయిన్గా చేయాల్సిన రెండవ విషయం. ఒకటి, దేవునితో రిలేషన్ విషయంలో ఎప్పుడూ ఉండాలి, ఈ పరిస్థితులు కోల్పోకూడదు. మెయిన్ మన ఊపిరి ఎంతో దేవునితో రిలేషన్ కూడా అంత. మన ఊపిరి లేకపోతే ఎంతో, దేవునితో రిలేషన్ పోయినప్పుడు కూడా అంతే. దేవునితో రిలేషన్ పోయి బతికినాక బతకకపోయినా కూడా అర్థం లేదు. ఒక ప్రాణంతో సమానం దేవునితో రిలేషన్ అనేది. ప్రాణం పోతే గిలగిల్లాడుతా, ఊపిరాడకపోతే ఎట్లా ఉంటుందో, దేవునితో మాట్లాడకపోయినా, దేవుడు మనతో మాట్లాడకపోయినా అలా ఉండిద్ది నిజంగా దేవునితో ఉండే వాళ్ళకి. అలా జీవిస్తూనే జీవితాన్ని గురించి మాట్లాడాలి, అడగాలి, ఆయన తెలుసుకోవాలి, నడిపించమని కోరుకోవాలి. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, నమ్మకము, ధైర్యం కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి, సజీవుల దేశములో నేను యెహోవా దయ పొందుదుననే నమ్మకం నాకు లేకపోతే, లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తనకు తానే చెప్పుకుంటున్నాడు, జనాలకు చెప్పట్లా. నాకు నమ్మకము, ధైర్యము ఈ రెండెప్పుడు కోల్పోకూడదు. ఈ భూమి మీద ఎట్టన్న చావని,
యెహోవా దేశములో, సజీవుల దేశంలోనైనా నేను దేవుని దయ పొందుతాననే నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతా? కనీసం ఆ దేశంలో, ఆ సజీవులుండే దేశంలోనైనా నేను దయ పొందే నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతా? కొన్నిసార్లు ఇక్కడ మనకు దయ చూపించకపోవచ్చు, కొన్నిసార్లు ఈ భూమి మీద అన్ని మనకు అనుకూలంగా రాకపోవచ్చు. అట్లీస్ట్ పరలోకంలోనైనా నాకు ప్రతిఫలం ఉంటుంది, అక్కడైనా దేవుడు కనికరిస్తాడు, అక్కడైనా నాకు ఏదైనా చేస్తాడు, అక్కడైనా దేవుడు దయ చూపిస్తాడు అన్న నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది. ఇది బతకడానికి ఇంకొక రీజన్. దేవునితో రిలేషన్ ఒకటైతే ఈ జీవితాన్ని కావాల్సిన మార్గం ఆయన అడగాలి. బ్రతకడానికి నమ్మకము, ధైర్యము ఆ లోకంలో మనకు ఉండే ఆ జీవితం, అక్కడన్నా దయ చూపిస్తాడు నా దేవుడు. దావీదు అదే అంటుండు, సజీవుల దేశములోనైనా యెహోవా దయ పొందుదననే నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోతా? ఈ భూమి మీద ఏమైనా పోని, ఎలాగైనా ఉండని. అందుకే తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకో, ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకో. నమ్మకంగా ఉంటూ దేవుని కొరకు కనిపెట్టుకోమంటున్నాడు. అంతే, వెయిట్ చేయడమే. దేవుడు ఏం చేస్తాడని వెయిట్ చేయడం. నమ్మకంతో బతకడం, కనీసం అక్కడన్నా దయ పొందుతాను అనే నమ్మకంతో బతకడం, నిరీక్షణతో ఎదురు చూడటం. ఈ 3 విషయాలు ఒక వ్యక్తి జీవితంలో చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. దేవునితో రిలేషను, మిగిలిన జీవితాన్ని గురించిన మార్గం గురించిన ఆలోచన, మిగిలిన జీవితాన్ని బ్రతకడానికి కావాల్సిన నమ్మకము, నిరీక్షణ, ధైర్యం. దావీదులాగా మనము దేవునితో ఇవి కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సహవాసం కోల్పోకూడదు. ఆయన మార్గం కోసం అడుగుతూనే ఉండాలి. కనీసం ఆ దేశంలోనైనా దేవుడు దయ చూపిస్తాడన్న నమ్మకంతో బతకాలి. ఏం జరుగుతున్నా, ఎలా ఉన్నా అప్పుడే బ్రతకగలుగుతాం. కాబట్టి 3 మాటలు మనం విన్నాము, ఇవి మనం ప్రాక్టికల్గా చేయగలగాలి. 100 విషయాలు రోజు మనం నేర్చుకోవడం కంటే ఒక్క విషయం నేర్చుకున్నది చేయగలిగేటట్టు ఉండాలి. 100 విషయాలు నేర్చుకుని 100 మర్చిపోతాం, కానీ అదే ఒక్క విషయాన్ని 100 సార్లు వినాలి. విన్నది మనం చేయగలగాలి. ఏ వాక్యం అన్నా చదువుకున్నా చేయగలగాలి. మనం దేవునితో రిలేషన్ అయినా, దేవుణ్ణి అడగడమైనా, దేవుని మీద నమ్మకంతో బతకడమైనా. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ఇలా చేయడానికి ప్రార్థన చేసుకుందాం. దేవుని విషయాలు తెలుసుకోవడానికి మనకు ఎన్నో గంటలు అవసరం లేదు, కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే అర్థమైద్ది. చేయడానికే మనకు రోజులు, సంవత్సరాలు పడతాయి. తెలుసుకోవడం ఈజీయే, తెలుసుకోవడం 10 నిమిషాల్లోనే తెలుస్తాయి. చేయడమే కష్టం. అవి గుర్తుపెట్టుకోవడం కష్టం, అనుసరించడం కష్టం, జీవించడం కష్టం. తెలుసుకోవడానికి 10 నిమిషాలు చదివితే చాలు, తెలుసుకోవడానికి ఒక అర్ధగంట వింటే చాలు. ఎన్నో తెలుసుకుంటాం అందులో, కానీ చేయడం కష్టం. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న మాటలు, ఏ రిలేషన్ కోల్పోయినా, తల్లిదండ్రులు విడిచిపెట్టిన ప్రతి రిలేషన్ కోల్పోయినా దేవునితో సహవాసం కోల్పోకూడదు. దావీదు అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చుట్టూన్న వ్యక్తులను బట్టి, తన మీదికి లేచిన వారిని బట్టి ఒక మార్గం, మంచి మార్గంలో తన జీవితాన్ని నడిపించమని కోరుకుంటున్నాడు. తర్వాత సజీవుల దేశంలోనైనా నేను దయ పొందుతానులే అనే నమ్మకంతో ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుంటాను అంటున్నాడు. ఇవి ఇలాగా మనం కూడా మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు, ఎన్నో విషయాల గుండా జీవితం వెళ్ళిద్ది. ఈ సంవత్సరం ఇలా ఉంది, పోయిన సంవత్సరం అలా ఉంది, అంతకుముందు అలా ఉంది, రాబోయి మనకు తెలియవు.
ఇంకా ఏమేమి గుండా వెళ్ళాలో తెలియదు. ఇంకెంత భయంకరమైన వాటి గుండా వెళ్ళాలో తెలియదు. 2-3 సంవత్సరాల కిందట ఏటి గుండా వెళ్తామో మనకు తెలియదు, కానీ ఈరోజు అనుభవిస్తున్నాం. తర్వాత ఏం జరుగుద్దో తెలియదు. అవి మానసికంగా బాధలైనా, శరీర బాధలైనా, కుటుంబ బాధలైనా, అనారోగ్య బాధలైనా, ఏ బాధలై ఏం అనుభవిస్తామో తెలియదు. కానీ దేవునితో సహవాసం, దేవుని మీద నమ్మకం మనకుంటేనే బ్రతకగలుగుతాం. దేవునితో రిలేషన్ ఉంటేనే బ్రతకగలుగుతాం. దేవుణ్ణి అడుక్కుంటూ వెళ్తేనే, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ వెళ్తేనే, ఆయన మాట ఏం మాట్లాడతాడో మరి అడుక్కుంటూ వెళ్తేనే బ్రతకగలుగుతాం. ఇప్పుడు మనం అనుభవించేటి ఎక్కువ అనుకుంటాం, కానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని దాటి వెళ్ళాలంటే దేవుని సహాయం కావాలి, దేవుని తోడు కావాలి. మనుషులందరూ వదిలిపెట్టొచ్చు పరిస్థితులను బట్టి. డబ్బు పోవచ్చు, పరువు పోవచ్చు, అన్ని పోవచ్చు. కొన్నిసార్లు దేవునితో రిలేషన్ కోల్పోకూడదు. దేవునితో రిలేషన్ పోతే ప్రాణం పోయినట్టే. అందుకే దావీదు బతిమలాడుతున్నాడు, అయ్యా నీ ముఖాన్ని దాచిపెట్టొద్దు, నన్ను వెలివేయొద్దు, నన్ను దిగనాడొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, కరుణతో ఉత్తరమే అయ్యా. నేను మాట్లాడితే నా స్వరాన్ని వినయ్యా. నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా నన్ను చేరదీసేది నువ్వు. నాకు మంచి మార్గం చూపియ్యా, నాకు మంచి మార్గం చూపియ్యా. ఈ పరిస్థితిలో ఉన్నాను, సరళమైన మార్గం చూపియమని అడుగుతున్నాడు. సజీవుల దేశంలోనైనా దయ పొందుతాననే నమ్మకం ఉంది తండ్రి, అందుకే నేను కనిపెట్టుకుంటాను అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు ఎలాగా దేవునితో ఈ మాటలు చెప్తున్నాడో మనం దేవునితో అలా చెప్పగలగాలి. దావీదు దేవునితో ఉన్న అనుబంధం ఈరోజు మనం కలిగి ఉండాలి. దావీదు చనిపోయాడు, తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈరోజు మనమున్నాం, మన జీవితాన్ని జీవిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈ 3 మాటల ప్రకారం మనం జీవించాలి, చెయ్యాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. బయటికి వెళ్తే ఏమీ లేదు, దేవుని వదిలిపెట్టి పక్కకి వెళ్తే ఏమీ లేదు. వేరే విధంగా మనకు ఎలాగా సహాయం రాదు, బ్రతకలేం. కాబట్టి దావీదులాగా బ్రతకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరితో సహవాసం కోల్పోయినా ప్రభువా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు ముఖాలు దాచిపెట్టుకున్నా, ఎవరు ప్రభువా దిగనాడినా, ఎవరు వదిలేసినా, నీ ముఖాన్ని అయితే దాచిపెట్టొద్దు ప్రభువా. నీ కృపతో, నీ కరుణతో నన్ను అయినా ఈ మాటలు వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. కొంతమంది ముఖాలు దాచిపెట్టుకుంటారు, కొంతమంది నైనా వదిలిపెడతారు, కొంతమంది విడిచిపెడతారు, కొంతమంది నైనా వెలివేస్తారు. కానీ నాయనా నీ కరుణతో మమ్మల్ని కృప చూపించండి. నువ్వు ముఖాన్ని దాచుకుంటే, నువ్వు ముఖాన్ని తిప్పుకుంటే, నువ్వు కోప్పడితే, నువ్వు విడిచిపెడితే మేము బ్రతకలేం తండ్రి. ధైర్యం నువ్వునైనా బ్రతికేది నువ్వు నీ మీద నమ్మకంతోనే ప్రభువా. ఈవెన్ తల్లిదండ్రులు వదిలిపెట్టినా కూడా నువ్వు చేరదీస్తావు నా ప్రభువా. తల్లిదండ్రులు విడిచిపెట్టినా నువ్వు చేరదీస్తానన్న నమ్మకాన్ని ఇచ్చావు ప్రభువా. అందుకే మమ్మల్ని వదిలిపెట్టొద్దు నాయనా. కరుణించండి, కనికరించండి, నీ సహాయాన్ని ఎప్పుడూ ఉంచండి, నీ ముఖాన్ని చూపించండి దేవా. నీ మాట మాకు మాట్లాడండి ప్రభువా. నువ్వు బతుకుతాం మేము మాట్లాడితే నాయనా. అలాగే నా ప్రభా సహాయం చేయండి, సరైన మార్గాన్ని చూపించు ప్రభా. కొన్నిసార్లు పొంచి ఉన్న వారిని బట్టి, అయినా చూస్తున్న వారిని బట్టి సరళమైన మార్గాన్ని చూపించండి ప్రభా. అనుకూలమైన మార్గాన్ని చూపించండి దేవా.
వెళ్ళాల్సిన మార్గాన్ని చూపించండి, చేయాల్సిన మార్గాన్ని చూపించండి ప్రభా. అడుగడుగునా చూపించండి, మేము బ్రతికే దినాలన్నీ చూపించండి ప్రభా. ప్రతి విషయంలో కూడా చూపించండి దేవా. ఒకవేళ ఈ లోకపరంగా మాకు మేలు కలగకపోయినా, సజీవుల దేశంలోనైనా అపరలోక దేశంలోనైనా దయ పొందుతామన్న నమ్మకంతో బతకడానికి నేర్పించండి ప్రభా. అట్లీస్ట్ అక్కడైనా సుఖాన్ని, అక్కడైనా ఆనందాన్ని, అక్కడైనా సంతోషాన్ని, అక్కడైనా నీతో ఉండే ఆ జీవితాన్ని, అక్కడైనా ప్రభా నీతో ఉండే ఆనందాన్ని మేము పొందుతాము అన్న నిరీక్షణతో మేము బతకడానికి సహాయం చేయండి. అలాగా కనిపెట్టుకుంటూ హృదయాన్ని నిబ్బరపరుచుకుంటూ అలా బ్రతకడానికి సహాయం చేయండి. మాటలు నేను విన్నవారిని ప్రభా అలా బ్రతకడానికి మీరే సహాయం చేయండి. ఎంతమందికి ఈ మాటలు అవసరమో వారికి మీరేనైనా ఈ మాటలు తీసుకెళ్ళండి ప్రభా. ఇంతవరకు మాతో ఉండి ఈ ఆరాధనలో సహాయం చేశారు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. వారమంతా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి నైనా, కనికరించండి నైనా ప్రభా. లేవనెత్తండి, మంచి ఆరోగ్యంతో నైనా కుటుంబాన్ని నింపండి. కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నైనా పరిస్థితులన్నీ మీరే అనుకూలపరచండి తండ్రి. ఇంకా నా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ప్రతి కుటుంబంలో నీ సహాయాన్ని నైనా నీ సన్నిధిలో ఉంచండి దేవా. ఈరోజు సర్వలోకంలో ఆయా సంఘాల్లో నైనా నిన్ను ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుల కుటుంబాలు, సేవకుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఎంతో మంది నీ సన్నిధికి చేరలేని స్థితిలో ఉన్నారు ప్రభా, నీకు దూరంగా ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదో రోజైనా ప్రభా వారి మనసులు తెరవబడాలి. ఒకప్పుడు మేము అలాగే ఉన్నాం నైనా, నీ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎంతో మంది నీకు దూరంగా ఉన్నారు ప్రభా, వారందరికీ సహాయం చేయండి. ఈ లోకంలో బతుకుతున్నప్పుడు ఆరోగ్యము, బట్టలు, తిండి, ఇల్లు ప్రభా కావాలి. వాటన్నిటిని మీరే ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇవి లేక ఎంతో మంది బాధపడుతున్నారు, సహాయం చేయండి. కావలసిన ప్రతిదీ మీరు తీర్చండి ప్రభా. సువార్త సేవ, సంఘ సేవ చేస్తూ ఎంతో మంది ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు సహాయపడండి. ఎంతో మంది ప్రభా ప్రభుత్వాలు, అధికారులు అయినా సువార్తకి నీ మాటలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రభా. దయవుంచి వారి విషయంలో కనికరించండి దేవా. అయినా ఈ రాజ్య సువార్త సకల దేశంలో ప్రకటించిన తర్వాత అంతం వస్తుందన్నావు ప్రభా. రాజ్య సువార్త సాక్షార్థమై అందరికీ వినిపించబడుతుంది. అలా వినిపించబడడానికి సహాయం చేయండి. అనేకులు తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు. ఈ వారమంతా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సమాధానాన్ని ఉంచండి, మీ ధైర్యాన్ని ఉంచండి అయినా, మీ యొక్క శాంతిని ఉంచండి ప్రభా. ఆ రోజు శిష్యులతో చెప్పినట్టుగా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, పీస్ బి అంటూ అన్నావు ప్రభా. నీ సమాధానం, నీ శాంతి మాకు అనుగ్రహించయ్యా. ఎక్కడ లేదయ్యా, లోకం ఇచ్చినట్టు కాదు ప్రభా. మీరిచ్చే సమాధానము, శాంతి అది ఎంతో గొప్పది ప్రభా. మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగించేది మీ శాంతి ప్రభా. మీ సమాధానాన్ని పంపించు. కలవరంతో నిండిన వారికి, ఆవేదనతో నిండిన వారికి, అలజడితో నిండిన వారికి మీ శాంతినిచ్చారు ప్రభా. అలాగా మాకు దయచేయండి నాయనా. ఇంతవరకు మరోసారి మాతో ఉండి నడిపించి నీ మాటలు నేను గుర్తు చేసుకోవడానికి, మీరు మా మనసులో ఉంచిన దాన్ని బట్టి నేను పాడుకోవడానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకును ఇలా జీవించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.